కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు 12వ స్థానంలో గురువు, 2వ స్థానంలో కేతు ఉన్నాడు. రాశిలో చంద్రుడితో ఈ నెల మీకు ప్రారంభమవుతుంది. అలాగే అష్టమ స్థానంలో రాహువు, కుజుడు, వక్రించిన బుధుడు ఉంటున్నాడు ఈ మార్చి మాసం మొత్తము కూడా. అలాగే భాగ్యస్థానంలో శనితో పాటు శుక్రుడు కూడా ఈ మాసంలో ఉంటున్నాడు. దాంతోపాటు 15వ తేదీ రవి వచ్చి చేరుతున్నాడు అక్కడికి. 15వ తేదీ వరకేమో అష్టమంలో ఉంటాడు రవి. 15వ తేదీ తర్వాత నుంచి మనకి భాగ్యంలోకి వస్తాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి, మీరు ఎటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైతే రాశిలో చంద్రుడితో ప్రారంభమవుతుందో కాస్త మొదటి రోజు అంటే ఈ మార్చి మాసంలో 1-2 రోజులు కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం ఎమోషన్ కూడా గురవుతూ ఉంటారు. కాకపోతే మీరు మనీ మ్యాటర్స్ విషయంలో కాస్త ఆదివారం, మంగళవారం కాస్త చూసుకొని ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి. మరియు అదేవిధంగా కాస్త ఈ కర్కాటకం వారికి బంధువర్గం వారి నుంచి ఏదైనా సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బంధువర్గం వారు లేకపోతే విదేశాల్లో నివసిస్తున్న బంధువుల మూలంగా ఏదైనా వివాహ సంబంధాలు కుదరడము, లేదా ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పడం, లేదా బ్రోకర్స్ వల్ల మీకు ఏదైనా వివాహ సంబంధాలు కుదరడం అనేటువంటిది చూపిస్తుంది. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని, లేకపోతే విదేశాల్లో జీవిత భాగస్వామి ఉంటే తనని కలుసుకోవాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ సప్తమాధిపతి శని రవి ద్వారా కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి మీరు ఏదైనా సంబంధం మాట్లాడుకోవాలి అనుకుంటే మార్చి మాసంలో 15వ తేదీ లోపలే చేసుకోండి. అలాగే కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో తండ్రికి ఏదైనా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు కాస్త కొంత విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ మూలంగా, విదేశాల్లో ఉండేటువంటి ప్రేమించిన వారి మూలంగా కొంత స్ట్రెస్ అనేది పడతారు. మరియు మీ యొక్క సంతానానికి ఆకస్మికంగా విదేశాలకి సడన్గా ఏదైనా ఆపర్చునిటీ రావడం, అలా వెళ్ళడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. మీరు కూడా కాస్త నిర్ణయాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, ఈ పంచమాధిపతి అంటే నిర్ణయాలకు కారకుడు రాహుతో కలిసి ఉన్నందుకు పంచమాధిపతి దశమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి విదేశాల్లో ఉండే వారికి సడన్గా చేంజ్ అవ్వడం, లేదా ఇక్కడ ఉండే వాళ్ళకి సడన్గా విదేశాలకు వెళ్ళడం, అంటే అలా సడన్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, చేంజెస్ అనేవి జరగనున్నాయి. బికాజ్ ఆఫ్ 9వ స్థానంలో కూడా గురువు శని ఉన్నాడు కాబట్టి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. నవగ్రహాల్లో కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ మార్చి మాస ఫలితాలతో పాటు మనకేంటంటే ఈ ఫిబ్రవరి 13 నుంచే ఒక 40 రోజుల పాటు 17 నుంచి 40 రోజుల పాటు ప్రక్రియ చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఇది మార్చ్ ఎండింగ్ వరకు మీరు ఈ పరిహారం చేసుకోవాలి. దీనివల్ల ఏమిటి కలుగుతాయి ఏమిటి అనేది చెప్తాను నేను మీకు. మొట్టమొదటిగా మనం ఇంకొక విషయం ఏంటంటే 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో గణపతి లలిత హోమము, నవగ్రహ హోమము, చండీ హోమాలు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునేవారు పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్. అయితే ఈ 40 రోజులు చేసేటువంటి ప్రక్రియ గురించి నేను మీకు వివరిస్తాను. ఏమిటది అంటే, ఈ 40 రోజుల పాటు అంటే పంచగ్రహ కూటమి ఎప్పుడైతే 17వ తేదీ ఏర్పడుతుందో అక్కడి నుంచి ఒక 40 డేస్ ఆఫ్ టైము పర్టికులర్గా మీరు ఒక దీక్షలాగా తీసుకొని కనుక చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఖచ్చితంగా నెరవేరుతాయి, అంటే క్లియర్ అయిపోతాయి చెప్పాలంటే. మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా చూడండి, నేను రాజకీయంగా బాగా కలిసి రావాలి, చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నప్పుడు రవిగ్రహం ముందు నిత్యము ఆదిత్య హృదయం చేస్తూ అర్ఘ్యం వదలండి. ఇది రెగ్యులర్గా మీకు కనుక అలవాటైతే లైఫ్లో చాలా మంచి ఆరోగ్యము, మంచి కీర్తి కూడా లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నాకు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మానసికంగా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంది, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను మానసిక స్ట్రెస్ వల్ల అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు బియ్యము వీలున్నప్పుడు అలా దానం ఇవ్వడం, లేనట్లయితే 40 రోజుల పాటు మెడిటేషన్ చేస్తూ, ఏది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 41 డేస్ 41 డేస్ చేయండి, మళ్ళీ ఎందుకు చేస్తూ మీరు
శివాలయంలో ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయంలో ఒక పావు లీటర్ పాలు అభిషేకానికి ఇస్తూ ఒక రోజుకి ఒక్క మనిషికి సరిపోయేంత భోజనం పెట్టుకొని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి కొంతమంది అనాథలు ఉంటారు, అన్నం కోసం అలమటిస్తుంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఇది చంద్ర సంబంధించిన దోషాలను తీసేస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది, మెంటల్లీ డిప్రెస్ ఉండేటువంటివి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య రోజు నుంచి ఇది ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అవుతాయి. అయితే ఈ అమావాస్య నాడు మీరు ఏం చేస్తారంటే 17వ తేదీ ఫిబ్రవరి, అంటే మనకు ముందే పడిపోతాయి వీడియోలు, మార్చి ఫలితాలు ముందే పడతాయి కాబట్టి ముందే చెప్తున్నాను. అమావాస్య నాడు ఏంటంటే మీరు స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి, మాట మాటికి ఏదో గొడవ అవుతూ ఉంటుంది. అలాంటి వారు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఈ 40 డేస్ 17వ తేదీ నుంచి 40 డేస్ చేయండి, 41 డేస్. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ స్కందుడిని చేస్తూ గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, కుంకుమ ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కైంకర్యం కోసం వాడుకోవడానికి అన్నట్టుగా ఇవ్వండి, కుంకుమని గుర్తుపెట్టుకోండి. ఇంకా అదేవిధంగా కొంతమందికి వ్యాపారంలో ఇబ్బంది రావడము, లేకపోతే రిలేషన్స్లో ఇబ్బంది రావడము, అదేవిధంగా కొంతమంది పిల్లలకైతే చదువులో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గోవులకి 40 డేస్ కూడా గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు 40 డేస్ రెగ్యులర్గా వినండి. మీకు చదవడం వస్తే చదవండి, బట్ వినండి. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ 40 డేస్ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. రవిగ్రహానికి సంబంధించిన ఫస్ట్ చెప్పిందేమో రవిగ్రహం దగ్గర, రెండవది చెప్పిందేమో మానసిక సమస్యలు ఉన్నప్పుడు చంద్రగ్రహం దగ్గర 40 డేస్ దీపారాధన, ఈ గొడవలు జరుగుతుండేటువంటి 40 డేస్ కుజగ్రహం దగ్గర దీపారాధన, ఇప్పుడు ఇది బుధగ్రహం దగ్గర దీపారాధన. ఇక కొంతమందికి సరైనటువంటి గైడింగ్ దొరకటం లేదు, సరైన గురువు దొరకట్లేదు, లేకపోతే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 40 డేస్ కూడా మీరు ఏం చేస్తారంటే గురుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చేయండి, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త కూడా చేసుకోవచ్చు. ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఆ ఇబ్బంది అనేటువంటి తొలగుతుంది, సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలాగే కాస్త మీరు ఏం చేస్తారంటే 40 డేస్ వీధి కుక్కలు ఉంటాయి, వాటికి ఏదైనా తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి. గంధము కానీ పసుపు కానీ శివాలయంలో శివుని కైంకర్యం కోసం అన్నట్టు ఇవ్వండి, లేదా అమ్మవారి ఆలయంలోనైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు. వివాహం అవ్వనప్పుడు ఈ 17వ తేదీ నుంచి 40 డేస్ ఆఫ్ ప్రక్రియ ఏదైతే ఉందో పర్టికులర్గా మీరు వివాహం విషయంలో ఫిబ్రవరి 17th నుంచి అండి, ఎందుకంటే మనం మార్చి ఫలితాల్లో చెప్తున్నాను ఈ ఎండింగ్లో ఈ విషయం. ఫిబ్రవరి 17 నుంచి 41 డేస్ మీరు ఏం చేస్తారంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సూరిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ మీరు ఎక్కడైనా ఆలయంలో మనకి జరుగుతూ ఉంటాయి కళ్యాణం, శివుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, ఏదైనా ఆ కళ్యాణానికి పార్టిసిపేట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ శుక్ర సంబంధించిన దోషం పోవడం తీపి చపాతీలు అంటారు, ఆ తీపి చపాతీలని గోవులకు తినిపించండి. ఇక అందరికీ భయపడేటువంటిది కర్మకారకుడైన శని, కానీ భయపడాల్సిన పని లేదు. ఆయన పని ఏంటంటే కర్మనిస్తూ ఉంటాడు అంతే. అయితే ఎవరికైనా ఏళ్ళనాటి శని నడుస్తుంది, లేకపోతే శని మహాదశ నడుస్తుంది, సాటర్న్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్య బాధలు, ముఖ్యంగా అనారోగ్య బాధలు ఉండేటువంటి మరి 40 రోజులు గోవుకి బెల్లం తినిపించి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం మీకు కొంతవరకు వెసులుబాటు కలిగిస్తుంది. మరియు దీంతోపాటు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. ఇక రాహుకేతు దోషాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇది నేను చెప్పేది ఏదైనా సరే మీరు ఖచ్చితంగా రోజు ఆ గ్రహం దగ్గర, శనికి సంబంధించింది అయితే శని గ్రహం దగ్గర, శుక్రకి సంబంధించిన శుక్రగ్రహం దగ్గర, గురువు అయితే గురు గ్రహం దగ్గర దీపారాధన చేయాలి 40 డేస్. రాహుకేతువులు అయితే రాహు అంటే మాయ, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం ఉండేటువంటి వారు దుర్గాష్టోత్తరం చదువుకోవాలి. కేతువు అయితే ప్రతిదీ ఆటంకం జరుగుతుంది అన్నప్పుడు కేతు ప్రభావం ఉందని, అప్పుడు గణపతి యొక్క స్తోత్రం రోజు చేసుకుని ఓం గం గణాధిపతి నమః అనుకోండి. మరి స్త్రీలు 40 రోజులు కంటిన్యూ చేయలేరు కదా, అప్పుడు ఎలాగా అంటే 25 రోజులు అలా చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మిగిలింది 5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు. ఇది ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరైనా
ఆ కామాఖ్యలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్‌కి మీ గోత్రము, మీ పేరు పంపించినట్లయితే వివరాలు పంపించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.